వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ తర్వాత 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇది మూడోసారి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రం నుంచి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున్న ముఖ్యమంత్రి ఆయన నియంత పోకడతోటి నరేంద్ర మోడీ గారిని వారి మంత్రుల్ని ఏ రోజు సంప్రదింపులు జరపలేదని, ఏ రోజు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ 40% మనం పెడితే 60% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి చాలా రాష్ట్రాలకు నిధులు పంపించినటువంటి పరిస్థితులు సెంట్రల్ గవర్నమెంట్. కానీ మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా మనకు పట్టణాలు ఎక్కువైనాయి. భువనగిరి పట్టణం అయింది, ఆలేరు పట్టణం అయింది, అటు పోతే పోచంపల్లి మున్సిపాలిటీ అయింది, సో ఇట్లా మోత్కూరు మున్సిపాలిటీ అయింది. ఇలా చాలా మున్సిపాలిటీలు అయినాయి. మున్సిపాలిటీలకు పేరుకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు చేసుకోగలిగినాం కానీ ఆ మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ స్థాయి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం 60% సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తెచ్చుకోకూడదు. సరే, 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి అటు నరేంద్ర మోడీ గారికి మధ్యన సఖ్యత బాలేదు. నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి ఏ రోజు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన తెలంగాణకు వస్తే కూడా ఎయిర్పోర్ట్లో పోయి ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు. ఇవన్నీ ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు బీజేపీ వాళ్ళు. గత సంవత్సరం పై చిలుకులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసము, ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజల అవసరాల కోసము తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తే రిసీవ్ చేసుకొని ఈయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు వస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో రిసీవ్ చేసుకొని ఆదిలాబాద్ మీటింగ్లో చెప్పిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? అయ్యా, మీరు ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి, గుజరాత్ మోడల్ అని మీరైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ప్రపంచవ్యాప్తంగా పోయి మరి తెలంగాణను కూడా గుజరాత్ మోడల్ లెక్క చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా వ్యాపారవేత్తలను అదానీలు అంబానీలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మీరు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే కొన్ని న్యూస్ పేపర్లు కూడా దాని మీద చిలక్తులు వేసింది. ఏంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రిని పొగుడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం మన రాష్ట్రం మంచి కోసం, మన రాష్ట్రానికి ఈ సంవత్సరమైన ఈ బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో గత సంవత్సరంలో మీ అందరికీ కాపీ షేర్ చేస్తాం. గత సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇట్లా తీసుకుంటా పోతే దగ్గర అన్ని మంత్రిత్వ శాఖలకు మొత్తం మీద 57 అంశాల మీద ఏ డేట్ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రుల్ని కలిసిర్రు, ఏ అంశం మీద రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్పిండు ఎమ్మెల్యే గారు, మన విభజన హామీల ప్రకారం 2014లో విభజన జరిగినప్పుడు ఇస్తా అన్న హామీలే నెరవేర్చని పరిస్థితి ఉంది. ఆ రోజు మనకు ఐఐఎం ఇన్స్టిట్యూషన్ ఇస్తా అన్నారు. ఆ రోజు మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టినిస్తామన్నారు. ఆ రోజు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి సౌత్లో ఉన్నటువంటి ఏదైతే కరువును దూరం చేస్తామని చెప్పారు. ఆ రోజు ఇలాంటి అంశాలు ఎన్నో చెప్పారు. కానీ ఈ రోజు వరకు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు అదే అంశాల మీద పోరాటం చేస్తూనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇలా 5% భారతదేశంలో ఉన్నటువంటి జీడిపికి తెలంగాణ రాష్ట్రం నుంచి 5% వాటాదారులుగా మనం ముందుకు వచ్చినాము. అంటే 5 చిన్న రాష్ట్రమైన మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర మనకంటే 200 పైనుండి 8-9% 10%లో ఉంది. 8% 9%లో మనకంటే 3% ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా 8-9% ఉంటే మనం చిన్న రాష్ట్రమైన 5% మన పార్టిసిపేషన్ ఈ రోజు ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కి మన జీడిపి మనం చేదోడుకున్నాం.
మరి అలాంటి పరిస్థితుల గత 10 సంవత్సరాల నుంచి మనకు వచ్చినవి రాలే. ముఖ్యంగా నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్న సమయంలో మీరు క్లియర్గా చూసినట్టయితే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఒక బడ్జెట్ గురించి మాట్లాడినట్టు కాకుండా ఎన్నికల ప్రక్రియలో మేనిఫెస్టో పెట్టినట్టే ఉంది ఆమె. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టినట్లేదు, ఎన్నికలలో హామీలు ఇచ్చినట్టుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా 2-3 రోజులలో జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికల మీద, ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి బీహార్ ఎన్నికల మీద ముఖ్యంగా ఫోకస్ కనపడ్డది. రెండోది 18వ లోక్సభల 240 సీట్లు వచ్చిన బీజేపీకి బీహార్ నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కనపడతలేరు. ఈ బడ్జెట్ కానీ రాజకీయం కానీ కేవలం 18వ లోక్సభల వాళ్ళ స్థానాన్ని కాపాడుకోవడానికే ఈ బడ్జెట్ పెట్టినట్టుంది తప్ప ఈ బడ్జెట్లో మరి మనం వాటాదారులము, మనం దగ్గర మీకు 1,63,000 కోట్లు మనము అడుగుతున్నాం. దేనికోసమో మీకు తెలుసు. మనం ఇవాళ మెట్రో పెంచుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో. ఇవాళ మనందరికి అవసరమైనటువంటి ట్రిపుల్-ఆర్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేడియల్ రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్లకు తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి మురికి నీళ్ళను దూరం చేస్తూ మల్లన్న సాగర్ నుంచి ఒక 5,000 కోట్లతోటి మనము మన ప్రాంతం భువనగిరి ప్రాంతాన్ని మనం సస్యశ్యామలం చేసుకొని రైతులందరికీ మంచినీళ్ళు అందియాలని గోదావరి జలాలు అక్కడ తీసుకుపోదామని చెప్పి ఈ ప్రపోజల్స్ కూడా మనం అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కట్టర్ గారికి పెట్టాం. మూసీని ప్రక్షాళన చేసుకొని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు మూసీ పక్కన ఉండే వాళ్ళందరి జీవితాలు బాగా కావాలి, ఆ చుట్టుపక్కల వ్యవస్థలన్నీ బాగా కావాలన్న ఒక ఆలోచనతోటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.